హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి నా ప్రాణమా పార్ట్ 12 చూసే ముందు పార్ట్ 11 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏంటమ్మా, నువ్వు నన్ను అడగడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా అని అనడంతో, ఇన్ని సంవత్సరాలుగా మీ నాన్నగారు నేను చెప్తే మారని వాడివి ఇప్పుడు సడన్గా మారడానికి కారణం ఏంటిరా? ఈ మార్పు నిజమేనా, లేక ఆరోగ్య కోసం నటిస్తున్నావా? ఒకవేళ అలా నటిస్తున్నట్లయితే నటించకు ప్లీజ్. ఒకసారి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేశావు, మరొకసారి చేయకు. ఈసారి మీ నాన్నే కాదు, నేను కూడా పైకి పోతాను అని కోపంగా అన్నారు ఆవిడ. ఆ మాటకు బాధగా, నీ కొడుకును నువ్వే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారమ్మా అని అడిగాడు. వెనకల కూర్చొని ఉన్న తల్లి కళ్ళలోకి కళ్ళు పెట్టి విండోలో నుంచి చూస్తూ, ఎలా నమ్మాలిరా? ఇన్ని సంవత్సరాలుగా నా మాట ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వినని వాడివి. మేము ఏదైనా చెప్తేనే చిరాకు పడేవాడివి. పైగా మమ్మల్ని అసలు తల్లిదండ్రులుగా కూడా ట్రీట్ చేయని వాడివి. ఓ అమ్మాయి విషయంలో చేయకూడని తప్పులన్నీ చేసిన వాడివి. ఇప్పుడు మారాను అంటే ఎలా నమ్మమంటావు చెప్పు అని అనడంతో, కరెక్టేలే, ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నది నేనే అని అనడంతో, మరి అలాంటి వాడివి ఇంత త్వరగా ఎలా రియలైజ్ అయ్యావు అని అడిగారు ఆవిడ. మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. తనను కలిసే వరకు ఏ అమ్మాయిని చూసినా జస్ట్ అవసరం కోసం ఆలోచించే నేను తనని చూసిన మొదటిసారిగానే స్వచ్ఛంగా ఇష్టపడ్డాను. తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు, అదే నువ్వు ఎప్పుడు అంటావే, నీ గురించి తెలియాలంటే నిన్ను అడగాల్సిన అవసరం లేదు, నీ చుట్టూ ఉన్న మనుషులను చూస్తే చాలు అని, నీ చుట్టూ అలాంటి మనుషులు కోకొల్లలు ఉన్నారు అని, అలాంటి మనుషులను నమ్మాను. చిన్నప్పటి నుండి వాళ్ళతోనే స్నేహం చేశాను కదా, వాళ్ళ మాట వేదం అనుకున్నాను. అందుకే వాళ్ళు చెప్పగానే ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన అబద్ధాలనే నిజమని అనుకుని వాళ్ళ మాటలు నమ్మి తనని దూరం చేసుకున్నాను. నాకు తన దూరం అయినప్పటి నుండి మనసులో ఏదో తెలియని బాధ. ప్రాణంగా ఇష్టపడ్డాను కదా, అందుకే తనను మర్చిపోవడానికి వేరే అమ్మాయిల చుట్టూ చేరాను. తాగుడుకు అలవాటయ్యాను. ఒక్క డ్రగ్స్ అలవాటు కాలేదు. నా స్నేహితులు అది కూడా అలవాటు చేయడానికి రెడీ అయ్యారు. అంత మంచి ఫ్రెండ్స్ నాకు. కానీ జీవితం మీద ఒక విరక్తి కలిగింది నాకు. కానీ ఎప్పుడైతే ఆరాధ్యను బాబుతో చూశానో నాలో ప్రాణం విలవిలలాడింది. ఆ బాబులో నా పోలికలు కనిపిస్తూ ఉంటే ఇంకా నా ఆనందం మాటల్లో చెప్పలేనమ్మా అని అన్నాడు, చాలా ఎమోషనల్ అవుతూ. మరి ఆ రోజెందుకు అలా మాట్లాడావు? వాడు నా కొడుకు కాదు అన్నట్టుగానే మాట్లాడేవెందుకు అని అడగగానే, నేను తప్పు చేశానని అందరి ముందు ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందో అనే అహంకారం, ఒక మేల్ ఈగో ఉంటుంది కదా, ఆ ఈగో సాటిస్ఫై చేయడం కోసం. కానీ వాళ్ళని చూడకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత నిజాలు తెలుసుకున్నాక నా మనసు చెప్పింది కరెక్టే అనిపించింది. ఆరాధ్య తప్పు చేయలేదు, ఎప్పటికీ చేయదు కూడా అని. ఆ తర్వాత భయం వేసింది. నేను తనను అంతగా అవమానించాను, అంతగా బాధ పెట్టాను. మరి తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చాలా భయపడ్డాను. బట్ నా అదృష్టం బాగుండి ఆ రాబర్ట్ గాడు అందరి ముందు తనను అవమానించడానికి ప్రయత్నించాడు. చూసావా అమ్మ, జనాలు ఎలా ఉంటారో, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఫస్ట్ తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలని చూశాడు. కుదరకపోయేసరికి తన మీద బురద చల్లాలని చూశాడు. ఎందుకమ్మా మనుషులంతా ఇంత నీచంగా ఉంటారు అని అన్నాడు. బయట వాళ్ళకి నిన్ను చూస్తే నువ్వు కూడా అదే కోవకి చెందినవాడివని అనిపిస్తుందిరా అని అన్నారు సునంద గారు. నిజమేలే, నేను కూడా అలాగే చేశాను కదా అని అన్నాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నాక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాస్త టిఫిన్ చేసి, అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు జ్వలంత్. అలా కొడుకులో వస్తున్న మార్పు కూడా ఆవిడకు ఆనందంగా తోచగా, దేవుడా ఈ మార్పు శాశ్వతం అయ్యేలా చూడు స్వామి అని దేవుడిని వేడుకున్నారు సునంద గారు. ఇంటికి చేరుకున్న ఆరాధ్యకు పిచ్చి లేస్తోంది. ఒకవైపు తన దేవుడిలా చూసుకునే మావగారు, మరోవైపు ప్రస్తుతానికి తను అసహ్యించుకునే ఏకైక వ్యక్తి జ్వలంత్.
ఒకరి గురించి ఆలోచిస్తే మరొకరిని బాధ పెట్టాల్సి వస్తుంది, కాదు అనుకుంటే తాను బాధపడాల్సి వస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆరాధ్య పక్కకు వెళ్ళి కూర్చున్న కొడుకు ఆరాధ్యను చూస్తూ, అమ్మా, నాకు తాతయ్యను చూస్తే చాలా ఏడుపొచ్చింది, డాక్టర్ చాలా ఇంజెక్షన్ ఇచ్చారంట అని అనడంతో, అవును నాన్న అని తల ఊపింది. తాతయ్య మంచివాడు కాదా మమ్మీ అని అనగానే కొడుకు వైపు చూసి, ఎందుకు నాన్న అలా అడుగుతున్నావు అని అడిగింది. నువ్వే చెప్పావు కదా, ఒకవేళ మనం బ్యాడ్ బాయ్ అయితే దేవుడు పనిష్ చేస్తాడు అని. ఇప్పుడు తాతయ్య బ్యాడ్ బాయ్నా, అందుకే దేవుడు పనిష్ చేస్తున్నారా అని అడిగాడు తన చిట్టి బ్రెయిన్ ఉపయోగించి. లేదు నాన్న, తాతయ్య చాలా మంచివారు. ఇన్ఫ్యాక్ట్ తాతయ్య వల్ల చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. తాతయ్యకు ఏం కాకూడదు అని ఆ గాడ్ని మొక్కుకో అని అనడంతో, మరి మనం వెళ్తేనే తాతయ్య బాగవుతారంట కదా అని అడిగాడు. ఎవరు చెప్పారు నాన్న అని అనడంతో, నాన్న చెప్పాడు అని భయంగా చెప్పగా, సరే ఇప్పుడు అంతా ఆలోచించుకో, ఇదిగో కాస్త మ్యాగీ చేస్తాను అని ఆడుకో అంటూ కొడుకుకు మ్యాగీ చేసి పెట్టి తను ప్రస్తుతానికి అన్నీ మర్చిపోవడానికి పనిలో నిమగ్నమైపోయింది. అలా మరొక 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజుల్లో ఆరాధ్యకు హోటల్లో ఒక ఈవెంట్ ఉండడంతో ఉదయం జ్వలంత్ వచ్చి కొడుకుని తీసుకువెళ్ళి తనతో కాసేపు ఐసీయూలో అలో చేసిన గంట సమయం కొడుకుతో గడిపేసి తండ్రికి చూపించి తిరిగి తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళేవాడు. అలా తండ్రి కొడుకుల ఇద్దరి మధ్య బంధం కూడా చాలా బలపడింది. తాతయ్య పేరు చెప్పుకొని అనంత్ కూడా స్కూల్ డుమ్మా కొట్టడం మొదలు పెట్టేశాడు. అలా మరొక 2 రోజులు గడిచిపోయాక అనంత్కు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడంతో ఆ విషయాన్ని కొడుకు చేతనే జ్వలంత్కు చెప్పించింది ఆరాధ్య. సరే నాన్న, అయితే బాగా చదువుకో, నేను మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక వస్తాను, అప్పుడు నిన్ను అమ్మను మన ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు జ్వలంత్. ఈ వారం రోజుల్లో జ్వలంత్ చాలాసార్లు ఆరాధ్యకు ఫోన్ చేసినా తను ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ హోటల్ రిసెప్షన్కి చేసి తనకి ఫోన్ ఇవ్వమని అడిగేవాడు. ఒకవేళ ఆరాధ్య లిఫ్ట్ చేస్తే తను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కొడుకు గురించి అడిగేవాడు. ఎక్కువసార్లు ఆరాధ్య తను లేనని చెప్పించేది. ఇలా మరొక 10 రోజులు గడిచిపోగా అనంత్ గారిని డిశ్చార్జ్ చేసే రోజు రానే వచ్చింది. ఆయన డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించుకొని ఆయనను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే, మన ఇంటికి కాదు నాన్న, ఆరాధ్య దగ్గరికి తీసుకువెళ్ళు అని అడిగారు. ఏమండి, ఇప్పుడు మీరు తిరగడం కరెక్ట్ కాదు అని చెప్పారు కదా డాక్టర్లు, రెస్ట్ తీసుకోమని చెప్పారు. అమ్మాయి వస్తాను అంది, ఒప్పుకుంది కదా, అమ్మాయికి కాస్త టైం ఇవ్వండి, వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అయ్యాక మేమే వెళ్ళి తీసుకొస్తాము అని సునంద గారు చెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినకుండా, లేదు నేను నా మనవడిని చూడాలి అని పట్టుకొని కూర్చోవడంతో ఇంకా తప్పక జ్వలంత్ తల్లి తండ్రిని ఆరాధ్య వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి సాయంత్రం అవడంతో బాబు ఒక్కడే స్లైడ్ దగ్గర కూర్చొని కనిపించాడు. వీళ్ళ కార్ సౌండ్ విని పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కాళ్ళు చుట్టేసుకొని, ఐ మిస్ యూ సో మచ్ అని అన్నాడు. అవునా నాన్న, అందుకే నేనే వచ్చేసాను నీకోసం అంటూ కొడుకుని ప్రేమగా ఎత్తుకున్నాడు జ్వలంత్. ఆ వెనకాలే కారులో కనబడిన తాతయ్యను చూసి, నువ్వు కూడా వచ్చావా తాత అని తండ్రి దగ్గర నుండి తాతయ్య దగ్గరకు వెళ్ళి, నీకు ఫీవర్ తగ్గిందా, ఎలా ఉన్నావు అని అడిగితే, నువ్వు ఉన్నావు కదా నాన్న, నువ్వు ఉండగా నేను చాలా బాగుంటాను, నాకేమవుతుంది చెప్పు అని అన్నారు అనంత్ గారు. అప్పుడే హోటల్లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చిన ఆరాధ్య వీళ్ళని చూసి, మళ్ళీ కాల్ చేస్తాను అని మామగారి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు మావయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగ్గా, ఇప్పటి వరకు బాగున్నాను తల్లి, ఇక పైన ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది అని అన్నారు. ఒక రకంగా అది బ్లాక్మెయిల్ చేసినట్టుగానే అనిపించినా కూడా ఆ ముసలి వయసులో వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా వేరే దారి లేకపోయింది. ఆరాధ్య ఏదో చెప్పాలని, ముందు లోపలికి వెళ్దాం పదండి అంటూ అందరినీ లోపలికి తీసుకుని వెళ్ళి ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేసి వాళ్ళ ముందు కూర్చొని, నేను మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పగా, చెప్పమ్మా అని అన్నారు ఆయన. మొన్ననే నేను ఈ హోటల్ తీసుకున్నాను,
నేను ఓనర్కు చాలా డబ్బులు కట్టాలి. ఇప్పుడు కనుక నేను ఈ హోటల్ వదిలేస్తే నా మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. అది నేను వేరే వాళ్ళ ద్వారా తీసుకొని తీర్చాలనుకోవడం లేదు. అంతేకాకుండా నాకు ఎలాంటి ఆధారం లేనప్పుడు నన్ను నమ్మి నేను ఈ హోటల్ని నడిపించగలను అని నాకు అప్పగించారు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయాలని అనుకోవడం లేదు. కాబట్టి నాకు ఈ హోటల్ను ఇలాగే మెయింటైన్ చేయాలని ఉంది అని చెప్పగా, నీ ఇష్టం అమ్మా, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నిన్ను కాదనేవారు ఎవ్వరూ లేరు. అంతేకాకుండా నీకు మన కుటుంబం తరపున అలాగే కంపెనీల తరపున కూడా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఎలాంటి శిఖరాలను అధిరోహించాలి అనుకున్నా నీకు అడ్డు చెప్పేవారు ఎవ్వరు ఉండరు అని కొడుకు వైపు చూస్తూ అన్నారు అనంత్ గారు. ఇంకా తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని, మావయ్య, నేను నా మనసులో ఉంది మీకు డైరెక్ట్గా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తర్వాత నేను బాధపడడం, నా వల్ల మీరు బాధపడడం వద్దు. కాబట్టి నాకు అక్కడికి రావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను అక్కడికి రావడానికి ఒప్పుకునేది కూడా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే. ఎవ్వరు లేని నాకు దేవుడితో సమానంగా ఒక లైఫ్ని ఇచ్చారు. అలాంటి మీ ఆరోగ్యం కోసమే నేను రావాలనుకుంటున్నాను అని అనగానే అలాగే అన్నట్టు ఆయన తల ఊపారు. అక్కడ ఉన్న సునంద గారు మరియు జ్వలంత్ తను ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. జ్వలంత్ అయితే ఊపిరి బిగబట్టుకొని వింటున్నాడు. తనకు తెలుసు ఆరాధ్య సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. కానీ తను కూడా మారిపోయాడు కాబట్టి తనని తాను నిరూపించుకోవడానికి తనకి ఒక అవకాశం ఖచ్చితంగా అవసరం. దేవుడి దయ వల్ల నాన్న రూపంలో ఆ అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఆరాధ్య ఏమంటుందో అని తన వైపు చూస్తూనే ఉండగా ఒకసారి ముగ్గురు వైపు చూసి తను చెప్పాలి అనుకున్నది చెప్పడం మొదలుపెట్టింది. నాకు నా కొడుకుకి సంబంధించిన ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను. అలాగే నా కొడుకు కూడా ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడో అక్కడికి వచ్చాక కూడా అలాగే బ్రతకాలి. అంటే సేమ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అంతేకాని లగ్జరీ అంటూ ఆయనకు ఇష్టం వచ్చినట్లు పెంచుతానంటే కుదరదు. నేను నా కొడుకు ఇద్దరం ఒకే గదిలో ఉండాలి. అండ్ ఆ గదిలోకి స్పెషల్గా మీ అబ్బాయి రాకూడదు అంటూ జ్వలంత్ వైపు కోపంగా చూసి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆస్తి నా పేరు మీద కానీ నా కొడుకు పేరు మీద కానీ రాయకూడదు. నా ఖర్చులకు ప్రతీ నెల నేను ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. అలా అయితేనే చెప్పండి, వస్తాను. అది కూడా ఎన్ని రోజులు అనేది నా మీద నాకే నమ్మకం లేదు. తెగిన గాలిపటాన్ని ఎక్కడ ఊడి పడతానో తెలియను కదా. ఇప్పుడు కూడా నేను మీకోసమే ఆలోచించాల్సి వస్తుంది అంతే అని అనడంతో, అది హాస్టల్ అనుకుంటున్నావా తల్లి? ఇంటిని హాస్టల్ చేసేస్తున్నావు కదా అని అన్నారు అనంత్ గారు బాధగా. ఒకప్పుడు ఆ ఇంటిని దేవాలయం అనుకున్నాను మావయ్య. అలా అనుకున్నందుకు చాలానే అనుభవించాను. అయినా ఇక్కడ నేను ఎవ్వరిని తక్కువ చేయడం లేదు, ఎవ్వరిని ఎక్కువ చేయడం లేదు. జస్ట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, నా స్వార్థం గురించి ఆలోచించుకుంటున్నా. మళ్ళీ రేపు ఎప్పుడైనా కోపం వస్తే నా ఆస్తి తిని బ్రతుకుతున్నావు నువ్వు అనే మాటలు వస్తే నేను తట్టుకోలేను మావయ్య అని అంది కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ. కరెక్ట్ తల్లి, పోయిన నమ్మకం రావాలంటే సంవత్సరాలు పట్టచ్చు. కానీ నా మనవడి పేరు మీద ఆస్తిని రాసుకునే హక్కు నాకు లేదా తల్లి? తప్పు చేసింది ఒకరైతే శిక్ష అనుభవించాల్సింది మరొకరా? అన్ని రోజులు మాతో కలిసి ఉన్నావు, మమ్మల్ని చూసావు. నేను కానీ మీ ఆంటీ కానీ ఎలాంటి వాళ్ళమో నువ్వు అంచనా వేయలేదా అమ్మా అని అడిగారు ఆయన దీనంగా. చెప్పాలంటే నా కొడుకు మీద నాకన్నా ఎక్కువగా ఒక మనవడిగా, ఒక తాతగా మీకే హక్కుంది మావయ్య. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవు కదా. నాకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వలన నేను ఎవ్వరిని నమ్మే పరిస్థితులు లేను. కనీసం నా నీడను కూడా, ఆ దేవుడు కనిపించినా కూడా నమ్మలేనేమో. ఇది నమ్మకం అపనమ్మకం మీద ముడిపడినది కాదు మావయ్య. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య గల ముడి. అందుకే దయచేసి నా మాటలు కాదు అనకండి. మీరు నా మాటలకు కూడా విలువిస్తారని అనుకుంటున్నాను అని అనగానే ఆయన సైలెంట్ అయిపోగా సునంద గారు కల్పించుకుంటూ, వాడు మారాడు తల్లి, ఒక్కసారి వాడికి అవకాశం ఇచ్చి చూడు. ఒకవేళ నీకు వాడు మారలేదు అనిపిస్తే అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అని అనగానే ఆవిడను విరక్తిగా చూసి, ఒక్కసారి మీరు నా సిచ్యువేషన్లో ఉండి చూడండి అత్తయ్య, అప్పుడు మీకు తెలుస్తుంది నా బాధ.
ఒకసారి ఒక ఊసరవెల్లిని గుడ్డిగా నమ్మి మోసపోయిన మనిషిని నేను. మళ్ళీ అదే ఊసరవెల్లిని రెండోసారి నమ్మాలంటే ఎంత కష్టమో ఒక ఆడదానిలా మీరు అర్థం చేసుకోండి. నేను ప్రేమ అంటూ వెంటపడ్డానా? నువ్వు లేకుంటే చచ్చిపోతాను అన్నది నేనా? నా జీతం పెంచమని అడిగానా? నాకు ఒక జీవితాన్ని ప్రసాదించమని అడిగానా? అన్నీ అడగకుండానే ఇచ్చారు కదా. అలాగే నరకాన్ని, బాధని కూడా అలానే అడగకుండానే ఇచ్చారు. కాబట్టి నా మనసు ఇలా విరిగిపోయింది. నేను తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ నేను ఇలానే ఉండదలుచుకున్నాను. నా జీవితం ఇలాగే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఎవ్వరి కోసమో మారాలి అని అనుకోవడం లేదు. అయినా నేను రావడానికి ఒప్పుకోవడానికి మరొక కారణం, నేను ఎవ్వరూ లేని అనాథలా పెరిగాను. నా కొడుకు కూడా అందరూ ఉన్న అనాథను చెయ్యకూడదు అని మరొక కారణం. అలా అని వాడి జీవితాన్ని డబ్బులో పెట్టాలి అని మాత్రం నేను అస్సలు అనుకోవడం లేదు. వాడికి డబ్బు విలువ తెలియాలి, మనుషుల విలువ తెలియాలి. ముఖ్యంగా అబ్బాయి కదా, ఆడవాళ్ళ విలువ తెలియాలి. మన ఆనందాల కోసం ఇంకొకరి జీవితాన్ని పణంగా పెట్టకూడదు అని తెలియాలి. నువ్వు ఒక్కసారి ఒకటి నమ్మావంటే దానికి కట్టుబడి ఉండాలి అని, మధ్యలో ఎవరు వచ్చి ఏదేదో చెప్పినా నమ్మకూడదు అని తెలియాలి. మనుషుల మనసులు అర్థం కావాలి. అందరూ అన్ని వేళలా ఒకేలా ఉండలేరు అని వాడికి తెలియాలి. అంటే వాడికి మంచి ఏదో చెడు ఏదో తెలియాలి. నా కొడుకును మంచి మనుషుల మధ్యలోకి, అలాగే అలాంటి వ్యక్తుల మధ్యలోకి తీసుకొని రావడానికి సిద్ధపడ్డాను అని జ్వలంత్ వైపు కోపంగా చూస్తూ చెప్పగా, అప్పటి వరకు అవన్నీ వింటున్న జ్వలంత్ అప్పుడు తన ఎదురుగా వచ్చి, నేను నిజంగానే మారిపోయాను, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు అని అడిగాడు. దానికి పక్కకు చూపు తిప్పేసుకుంది. వెంటనే ఆరాధ్య 2 చేతులను పట్టుకొని, ఒకే ఒక్కసారి నన్ను నమ్ము, ఆ తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కాదు అనను అని అన్నాడు. మావయ్య గారు, నేను వస్తాను అని చెప్పాను కదా అని ఆనంద్ గారి వైపు చూస్తూ చెప్పింది. కోడలు రావడానికి ఒప్పుకున్నందుకు ఆనందపడాలో లేదా కొడుకును క్షమించలేకపోతున్నందుకు బాధపడాలో తెలియని అనంత్ గారు, సంతోషం తల్లి అని అనగానే, రేపటితో వాడి ఎగ్జామ్స్ అయిపోతాయి, నాకు ఇక్కడ కొంచెం పనుంది, నెక్స్ట్ వీక్ వస్తాము అని అనడంతో అలాగే అని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మరి ఇప్పుడు ఆరాధ్య ఇంటికి వెళ్ళాక వాళ్ళతో ఎలా ఉండబోతోంది? జ్వలంతో తెగినపోయిన బంధం, నమ్మకం తిరిగి వస్తుందా? అనంత్, సునంద గారు వాళ్ళని కలపగలుగుతారా? రాబర్ట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.